టెండర్ అగ్రిమెంట్ చేసుకుని 9 నెలలు గడిచినా ఇంతవరకు తెలంగాణలో పౌర సరఫరాల సంస్థకు చెల్లించాల్సిన డబ్బులు చెల్లించలేదు. రైస్ మిల్లుల నుంచి ధాన్యం లోడెత్తలేదు. ఇక వేలంపాటలో దక్కించుకున్న కాంట్రాక్ట్ ఏజెన్సీలు ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా 2 ఏళ్ల కిందటి రబీ ధాన్యం 25 లక్షల మెట్రిక్ టన్నులు ఇంకా రైస్ మిల్లుల్లోనే మూలుగుతోంది. మరోవైపు రైస్ మిల్లర్లు భారత ఆహార సంస్థకు ఇవ్వాల్సిన కస్టమ్ మిల్లింగ్ రైస్ లక్ష్యాన్ని పూర్తి చేయకుండా ముండికేస్తున్నారు. 4 రోజుల్లో అక్టోబర్ నెల వస్తోంది. అక్టోబర్లో 91 లక్షల టన్ను ఖరీఫ్ ధాన్యం సేకరణకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. కానీ పాత నిల్వలు లక్షల టన్నులు ఉండగా కొత్త ధాన్యం నిల్వ చేయడానికి చోటెక్కడా అనే ఆందోళన వ్యక్తమవుతోంది. కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి కనీస మద్దతు ధరకు సేకరించిన ధాన్యాన్ని తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ఎప్పటికప్పుడు రైస్ మిల్లులకు పంపిస్తుంది. మిల్లింగ్ ఛార్జీలు, నూకలు, పరం, తవుడు, ఊక తదితర ఉప ఉత్పత్తులు తీసుకొని 6 నెలల్లోపు 67 నుంచి 68% రికవరీ రేటుతో రైసు మిల్లర్లు ప్రభుత్వానికి బియ్యం అప్పగించాలి. కానీ ఈ ప్రక్రియ సజావుగా సాగటం లేదు.